వెంకటేశ్వర్లో. నేను పెట్రోల్ బంక్ డీలర్ని. 2002 నుంచి నేను డీలర్గా ఉన్నాను. కొత్తగా 2019లో ఒంగోలులో నా కొడుకు మీద పెట్రోల్ బంక్ వచ్చింది. ఆ పెట్రోల్ బంక్ పని మీద ఒంగోలులో చేస్తున్నాను. అప్పుడు నిరంజన్ రెడ్డి గారు, కమిషనర్ నిరంజన్ రెడ్డి గారు అక్కడ పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నప్పుడు నా పని నేను కట్టుకునేటప్పుడు నా పనులు ఆపుకుంటూ వచ్చినాడు. ఆపుకుంటూ వస్తే నేను పోయి కమిషనర్ కలమంచి కింద సిబ్బందికి అంతా ఇచ్చినాను డబ్బులు. కానీ ఈయనకు ఇచ్చినారో ఇవ్వలేదో మనకు తెలియదు. తర్వాత నన్ను పిలిచి కూర్చోబెట్టుకున్న తర్వాత నన్ను 3 లక్షలు అడిగినాడు. 3 లక్షలు అడిగితే సార్ నేను అందరికి ఇచ్చినాను, మీకు ఇచ్చినారో లేదో నాకు తెలియదు అని చెప్తే కానీ కూర్చొని మాట్లాడితే 2 లక్షలకు అడిగినారు. 2 లక్షలు కూడా కాదు సార్, నాకు అంత కాదు, లేదు సార్ అందరికి ఇచ్చినాను, ఎన్ఓసి ఫైనల్లో ఉంది, 1 లక్ష ఇస్తాను సార్ అని చెప్పి నేను మా ఫ్రెండ్ తీసిపోయి ఆయన ఇంటి దగ్గర మేము ఇచ్చొచ్చినాము. ఇచ్చొచ్చిన తర్వాత మళ్ళీ రోజు వారం 10 రోజులలో నా ప్లాన్ అప్లోడ్ చేయకుండా, సంతకం పెట్టకుండా కూడా అప్లోడ్ కాలేదు. ఆ ఫైల్ అట్లా ఇప్పటికీ పెండింగ్ ఉంది, ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది. ఆయన వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా నాకు ఈ విషయం చెప్పలే. ట్రాన్స్ఫర్ అయినాను, నేను ఏరే ఆఫీసర్ వస్తే నీకు చెప్తాను, అప్లోడ్ చేపిస్తానని కూడా నాకు చెప్పలే. నాకు ఫోనే చేయలేదు, నాకు ఫోన్ టచింగ్లోనే లేడు అసలు. వచ్చిన తర్వాత సరే మరలా ఏదో ఒక రోజు దొరుకుతలేనా అనుకున్నాను, కనపడతాడు కదా మాట్లాడదాం అనుకున్నాను. ఆ ఫైల్ పెండింగ్ అయ్యి అట్లే బంకు రన్నింగ్ చేసుకుంటున్నా. చేపిస్తే ఆఫీసర్లు నాకు ఐఓసి ఆఫీసర్లు నన్ను ప్లాన్ రాలేదంటే కెనాపీ కూడా ఆపుకొని ఇది అప్లోడ్ కాకుండా ఉంటే నేను నడుపుకుంటూ వచ్చినాను బంకు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ బంకు అక్కడి నుంచి నేను నంద్యాలకు వచ్చిన తర్వాత ఇక్కడ నంద్యాలలో జాయిన్ అయినాడని తెలిసి నేను ఆ రోజు నంద్యాలకు ఆఫీస్లోకి పోయినాను. ఆఫీస్లోకి పోతే కొంచెం నాకు పెట్రోల్ బంక్ ఇక్కడ శాంక్షన్ అయినా ఒక డివైడర్ కొట్టాలని చెప్పి అంటే సరే మళ్ళీ 50,000 అడిగినాడు. 50,000 ఆ రోజే అందరు బొకేలు ఇస్తుంటే, అందరూ వచ్చి జాయిన్ అవుతున్నారని బొకేలు ఇస్తుంటే నేను డబ్బులు 50,000 ఇచ్చి 50,000 రూపాయలు కట్ట ఆయన ఫైల్లో పెట్టి తీసుకోండి సార్, నాకు అప్పుడంటే కొంచెం టైం పడుతుంది అని మాట్లాడినాడు. తర్వాత దాని తర్వాత మళ్ళీ కొన్ని ఫైల్స్ జరిగిన తర్వాత ఈరోజు కొన్ని ఫైల్స్ జరిగిన తర్వాత నాకు ఇది ఎంటీ ల్యాండ్ పన్ను కట్టడానికి పోయినాను. పన్ను కట్టడానికి పోతే సెంటుకు 700 అడిగినాడు. 700 అడిగి తర్వాత 500 ఇస్తానంటే ఫరూక్ గారికి, మినిస్టర్ గారికి అడిగిపోయి అడగమన్నాడు. సార్ ఆయన దగ్గరికి ఎందుకు సార్ అని నేను అడిగినాను. అంటే ఆయన కాడ కూడా పోయి డబ్బులు తీసుకోవచ్చు, ఆయనతో మాట్లాడుకున్నారా, నాదేం లేదు నేను చేసేస్తాను అని అన్నాడు. కానీ మినిస్టర్ ఫరూక్ గారు అట్లాంటి వాడు కాదు. నేను 30 ఏళ్ల నుంచి ఆయన చూస్తున్నా, ఆయన ₹1 అడిగే మనిషి కాదు. నాకు తెలుసు, నువ్వు చేయండి సార్ అంటే లేదు ఫరూక్ గాడి పొమ్మన్నాడు. నేను ఫరూక్ గాడికి కూడా మీడియా మిత్రులతో ఆ సమాచారం కూడా అందించినాను. ఆయనకి అందించిన తర్వాత అప్లోడ్ చేయకుండా అప్పట్లో పెట్టి నేను పోయి రోజు ఆఫీసులో సచివాలయాల మట్టి తిరుగుతుంటే కూడా కానీ పట్టించుకోకుండా ఆ ఫైల్ అప్లోడ్ చేయగాకండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. దానికి నిన్న నేను ఒక మీడియా మిత్రుని, అంటే నిన్న మంగళవారం మీడియా మిత్రుని తీసుకొని పోయి నా డబ్బులు పోతే పని చేయకపోతే చేయపోయినాడు, నా డబ్బులు నాకు ఇచ్చే చాలు, 2019 నుంచి పెండింగ్ ఉండే ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వలేదు, నాకు దయచేసి నా డబ్బులు ఇప్పియన్న ఒక మీడియా మిత్రుని లోపలికి పంపిస్తే వాడు ఒక బ్రోకర్ గాడు, ఆ బ్రోకర్ పని చేసుకుంటూ నా కాడికి వచ్చినాడు. వాని మాటలు మీరు ఎందుకు వచ్చినారు అని అన్నాడు. అంటే సరేలేనా అంటే అన్నలే, నాకు లోపల నాకు కనపడలేదని చెప్పి నేను బయటకు వచ్చిన తర్వాత నాకు వెళ్ళి రూమ్ చూసుకుంటూ వచ్చినాడు. సరే నేను నాదేమన్నా తప్పు ఉందేమో రూమ్ చూసుకుంటూ వచ్చినాడు అనుకుని మళ్ళీ బయటకు వచ్చినాను. కారులో నిలబడినాడు. కారు కాడికి కూడా పోయి సార్ అని పిలిచినాను, కానీ పలకుండా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమేం మాట్లాడలేదు. ఈరోజు బుధవారం ఉదయము నేను ఉదయం 6 గంటలకు గుడికి పోతుంటే, అది 30 ఏళ్ళ నుంచి నేను టెంపుల్కి వెళ్తాను, పోతా టీ తాగిపోదామని అక్కడ నిలబడినా నా కారు కానీ ఆయన కారు నిలబడింది. 2019 నుంచి ఉన్నాడు, తెలుసు, పరిచయం ఉంది, డబ్బులు తీసుకున్నాను నా కాడ, అన్ని విధాలుగా నన్ను వాడుకున్నాడు. సరే నేను అన్న విషయము నాతో డైరెక్ట్గా అనలే, ఎవరో మీడియా మిత్రులతో అన్నాడు, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నన్ను బ్రోకర్ అన్నాడు. బ్రోకర్ అంటే అది పెద్ద పదం. నేను పారిశ్రామికవేత్తని, నేను పెట్రోల్ బంకులు నడుపుకొని బతుకుతున్నా, నాకు ఏ రాజకీయంతో నాకు అవసరం లేదు, నాకు ఇష్టమైన వాళ్ళకు ఓట్లు వేస్తాను అంతేగాని అని చెప్పి నేను ఆయన పోయి డోర్ కొట్టడం జరిగింది. అతనే డోర్ తీసుకొని సీరియస్గా నా కాడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడినాడు. ఏం సార్ బయటిస్తున్నారు అని నేను మాట్లాడితే దానికి నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి లోపల డోర్ వేసుకుంటే నేను డోర్ పట్టి తీసి సార్ ఏంది సార్ ఇట్లా మాట్లాడుతున్నాను, 2019లో ఇచ్చినాను సార్ డబ్బులు ఇప్పుడు కూడా అని అంటే అదంతా నాకు తెలియదు, నువ్వు నాకు తెలియదు, నేను నీకు డబ్బులు బాకలేదు, డబ్బులు ఉంటే ప్రూఫ్ చూపి నీకాడ
అని మాట్లాడినప్పుడు నన్ను వాళ్ళ అటెండర్ ఉండే అన్న ఆఫీస్ కాడికి రమ్మని నన్నే దొబ్బినారన్న. దొబ్బితే అన్న ఏదన్నా దొబ్బుతారు. అటెండర్ పేరు సుబ్బరాయుడు నన్ను దొబ్బినాడన్న. దొబ్బితే అన్న దొబ్బాకుండా దొబ్బే ముందర నా సెల్లు కూడా ఆయన కారు కింద పడింది. ఆ కారు కింద పడే లోపల నేను కారు సెల్లు తీసుకునే లోపలనే నాకు డోర్ పక్కన వేసేసి నా భుజం కూడా తగిలింది అన్నది. తగిలిన తర్వాత సెల్లు తీసుకున్నారంటే టైరు వచ్చేసింది ఫాస్ట్గా. నేను సెల్లు తీసుకొని బయటకు వచ్చినాను. ఇది జరిగింది ఈరోజు. నేను ఆయన మీద నాకు కోపం లేదు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నాకు ఎటువంటి దురుద్దేశం కానీ, వాళ్ళ మీద నాకు ఆవేశం కానీ, వాళ్ళ మీద నాకు కోపం కానీ ఎటువంటిది నాకు లేదు. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నాకు అందరూ అవసరమే. నేనేం పొలిటికల్ లీడర్ని కాదు. నాకు అందరూ అవసరమే, అందరు కావాలి. ఆయన చేసిన తప్పుకే నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది వచ్చింది. నేను పోలీసు వాళ్ళు అందరూ నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ నేను డబ్బులు ఇచ్చే ఎక్కడైనా ఇప్పించే అడిగిన కాడికి ఇచ్చి అన్నా ఇంత ఇస్తాను, ఇంత ఇయ్యలేను, ఇంత ఇచ్చి చేపించుకొని పోతాను. నేను అంత తప్ప ఇంకొకటి నేను ఇవ్వను, నా ఫైల్ చేయాలా అనేది ఎప్పుడు లేదు. నేను గత 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంపీ దగ్గర చేసినాను. ఎంపీ దగ్గర కానీ అన్ని ఆఫీసర్స్తో నేనే వర్క్ చేపిస్తున్నా. ఏదైనా పర్సనల్ కానీ, కార్ యాక్సిడెంట్లు కానీ, లారీల యాక్సిడెంట్లు కానీ ఏం జరిగినా అన్నీ నేనే చూసుకుంటాను. అన్నీ నేనే చేస్తున్నా. వాళ్ళ ప్రాపర్టీ మేనేజర్గా పనిచేస్తున్నా. నేను ఇప్పుడు పెట్రోల్ బంకులు నడుపుకుంటున్నా. నా బంకులతో నేను ఉంటున్నాను. ఆయన నాకేం శత్రువు కాదు. కమిషనర్ నా మీద పోయి ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాడు. ఇంటి దగ్గర పోయి వాళ్ళ భార్య కూడా నేను అడిగి వచ్చినమ్మా, ఎక్కడ పోయినాడమ్మా అని. ఇంటి దగ్గర పోయి భార్యను కూడా ఆయన వాళ్ళ మిస్సెస్ని కూడా అడిగితే, మేడం ఎక్కడ పోయినాడంటే అయ్యా పొద్దున్నే బయటికి పోయినాడు, ఇప్పుడు రాడు, అర్ధగంట కూడా ఇంట్లో ఉన్నాడు అని చెప్పింది. ఆయన ఇంట్లోనే ఉన్నాడు. పొలిటికల్ మాట్లాడినాడు అంటారు కదా. ఎవరు? నాకు గిద్దలూరు ఎమ్మెల్యే తెలుసు. అది గిద్దలూరు ఎమ్మెల్యే నాకు కజిన్ బ్రదరు. నేను కజిన్ బ్రదర్ నాకు గిద్దలూరు. ఆయన అశోక్ రెడ్డి నా పేరు చెప్పినా కనుక్కుంటాను. మా వాళ్ళందరూ వేసేది ఆయనకే ఓట్లు. మా ఊర్లో ఇప్పుడు ఎంక్వైరీ చేసినా కూడా 800 900 ఆయన వదిలిపెట్టి పోరు. అటువంటి వాళ్ళను నన్ను కూడా నువ్వు ఎంత అని చెప్పి మాట్లాడి పొద్దున పోయినాడు. నేను ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పిన తర్వాత పోయి ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు. నిన్న నేను ఎవరికి తెలియకుండానే డబ్బులు అన్న మన డబ్బులు ఇప్పి పని చేయకపోతే పోయినాడు. ఏం కాదు, ఇప్పుడు 2019లో ఇచ్చిన డబ్బులు ఇప్పటికి ఇయ్యలే. ఇప్పుడు చేసిన పైలకు కూడా ఆయన చేయడు. ఇట్లనే ఎవరికి డబ్బులు తీసుకుంటాడు, పని చేయడు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వని ఒక మీడియా మిత్రుని మధ్యవర్తిగా పంపించి నా డబ్బులు నాకు ఇప్పి అన్నా అని చెప్పి నేను అడిగినాను తప్ప మధ్యలో గందరగోళం చేయలేదు. ఆయన ఏమి హింసించలేదు, ఆయన బాధ పెట్టలేదు, ఒక్క చిన్న మాట కూడా అనలేదు. నా ఫోన్ కూడా చూసుకొని బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు. నా ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ లిస్ట్ పెట్టినాడు. అంటే నేను చేయకూడదని. ఇంకా ఇంత జరిగినానికే నేను ఇంకా ప్రెస్ మీటింగ్ ఇవ్వాల్సింది వచ్చింది. ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చి నేను ఆయన కూడా తగలలేదు. నా పిల్లల మీద ప్రమాణంగా సీసీ కెమెరాలు చూసుకోమని చెప్పు, స్లిప్లింగ్ తీసుకోమను, ఏమైనా తీసుకోమను, చూసుకోమను, అన్నీ చూసుకొని నా మీద ఏదైనా చర్య తీసుకోవచ్చు. నేనైతే ఆయనకు అన్యాయం చేయాలని నేను అదే ఇంకా లంచం తీసుకున్నాడు అని పబ్లిక్ చెప్పకుండా నేను ఇంకా మీడియా మిత్రుని మధ్యవర్తిగా పంపించినందుకు ఇదంతా నా మీద చేస్తున్నాడు ఆయన. నువ్వు మీడియా మిత్రునికి చెప్తావా, నన్ను గబ్బులు చెప్తావా, నన్ను ఎందుకు బయటికి నీకు నాకు పరిచయం ఉన్నట్టు కానీ 2019లో ఉన్నట్టు కానీ ఎవరికి చెప్పకూడదు అని చెప్పి మాట్లాడతాడు. ఒక్కొక్క రోజు 2 గంటల నుంచి 2:30 3 గంటల దాకా ఆయన లంచ్ తిని కూర్చుంటే బయట కూర్చోమంటే కూర్చున్నాను నేను. నా డబ్బులు నాకు ఇస్తే నేను ఆయన అడగను కదా. నా పని పెండింగ్ పెట్టే, నా డబ్బులు అట్లే ఆపుకొని పెట్టుకుండే. నేను డబ్బులు బాకలేదు, నువ్వు ఎవరో నాకు తెలియదంటే నీకు ఈరోజు నాకు ఆడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఇస్తా. ఆయన ఫైళ్ళు పెట్టిన సంతకాలు ఉన్నాయి, అన్నీ కూడా మీకు మీడియా మిత్రులకు ఇస్తాను నేను. ఇట్లాంటివి చేసి కూడా నన్ను ఈరోజు నా మీద కంప్లైంట్ ఆయన పుట్టించినాడంటే ఆయన దురుద్దేశంతో పుట్టించినాడు. కానీ నేను ఆయన చెయ్యి కూడా తగలలేదు. ఆయన చెయ్యి కూడా నేను ఆయన తగలలేదు. ఆయన కనీసం ఆయన బనిగిని కూడా తగలలేదు. ఆయన టీ షర్ట్ కూడా నేను తగలేదు. వాళ్ళ అటెండరే నన్ను దొబ్బినాడు సుబ్బరాయుడు. అన్న అక్కడికి రానన్నా అక్కడ మాట్లాడదామని మాట్లాడినాడు. అంతేగాని నేనైతే ఆయనకు ఏ మాట చిన్న మాట కూడా అనలేదు. 2019లో డబ్బులు తీసుకున్నావు సార్, నా డబ్బులు నాకు ఇవ్వమంటే నువ్వు ఎవడు నాకు అన్న, నీకు నన్ను అడగనీకి నువ్వు ఎవడో నాకు తెలియదు అంటే 2019